హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మాల్తూర్ పిల్ల ఛానల్. ఈరోజు మనం వెళ్తున్నాము సన్వేక్ అనమాట. అంటే చైనీస్ న్యూ ఇయర్ కదా, ఆల్రెడీ డెకరేషన్లు అయితే స్టార్ట్ చేసేసారు. సో మనకి పక్కన ఉన్న దానికే మనం ముందు వెళ్దామని చెప్పి బయలుదేరాం. ఇంక లతా వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారు కాబట్టి అందరం కలిసి అయితే బయలుదేరాం. కానీ అనుకున్నంత ట్రాఫిక్ అయితే లేదు ఈరోజు. ఇక మాల్ ముందైతే ఖచ్చితంగా ఈ మాత్రం కూడా లేకుండా అయితే ఉండదు. ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది లేండి. సో వీళ్ళందరూ వెళ్ళాక మనం కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అందులోకి మనం ఈరోజు ఎర్లీగా కూడా వచ్చాము. ఎందుకంటే మనకి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా టైమింగ్స్ ఉంటాయి కదా, మనకు కావాల్సిందంటే మనకు కావాల్సిన టైంలోనే చూస్ చేసుకుంటాం. కాబట్టి ఈరోజు మేము 3 గంటలకల్లా వచ్చేసాం. మనకు కావాల్సింది 4కి. కానీ ఇక్కడ ఈసారి పార్కింగ్ కూడా వేరే ప్లేస్లో చేసాం, పాత బిల్డింగ్లో చేసాం. కాబట్టి మళ్ళీ మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలనుకోండి. ఇంకా నేహాంత్ అయితే హౌస్ మామా హౌస్ అంటే లక్ సాంగ్ అయితే ఎక్కేసారు. ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మామా హౌస్కి అని చెప్పాం. అంతే, అప్పటి నుంచి లత పేరే మామా హౌస్ చేసేసాడు మా వాడు. ఇంకా అందరం బయలుదేరేసరికి నేహాంత్ కాసేపు ఎత్తుకోమన్నాడు, కాసేపు నడిచాడు. ఎక్స్కలేటర్లు అయితే వాడికి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా నడుస్తాడులేండి. ఇంకా అప్పుడే మేము ఎంటర్ అవుతుంటే ఏంటి మాలంతా కూడా ఖాళీగా అనిపించింది. అసలు సంగతి ఏంటంటే మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఇప్పుడు ఇంత ఖాళీగా ఉందా. కానీ మేము ఎటు వెళ్ళాలి అని వెతుక్కోవడంలో కొంచెం టైం వేస్ట్. ఎందుకంటే చాలా అంటే ఎక్స్టెండ్ చేశారు కదా, మనం ఎన్నిసార్లు వచ్చినా ఒక్కొక్క ప్లేస్ మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఎంటర్ అవుతూ ఉంటాం కాబట్టి అలా అనమాట. ఇంకా ఇక్కడ ప్రతి షాప్ ముందు చైనీస్ షాప్ అయితే ఖచ్చితంగా డెకరేషన్ అయితే ఉంటుంది లేండి. చిన్నగాను పెద్దగాను ఖచ్చితంగా చేస్తారు. కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది, అందరూ పొలోమంటూ వచ్చేసారు. అబ్బా ఏంటి నంచి ఖాళీగా ఉందని, ఇప్పుడు అసలు రష్ అయిపోయిందని, ఎంత రష్ అయిపోయింది ఏంటి అనుకున్నాం. కానీ మాకు ఇంకా సినిమా అర్థం కాలేదనమాట. ఏంటి ఇంతమంది వచ్చేస్తున్నారా అని చెప్పి ఇంకా మేమైతే ఇంకా డెకరేషన్ దగ్గరికి హడావుడిగా ఉరుక్కుంటా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాయి. ఇక్కడ మూర్తి గారిని వీడియో తీస్తాను పోయి నన్ను తీయకు అంటే ఏదో పోజ్ ఇచ్చారు. అసలు ఈ 2 చేతులతో పోజ్ ఇవ్వడమేనో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరు కనిపెట్టారో కానీ ఇంకెక్కడ చూసారా మాకందరూ జనాలందరూ ఎదురొచ్చేస్తున్నారు. అస్సలు ఖాళీ లేదు అనుకున్నాం. కానీ అక్కడ దాకా వెళ్ళేదాకా మాకు కూడా అర్థమవుతుంది వాళ్ళందరూ ఎందుకు అంత ఫాస్ట్గా వచ్చారో చెప్తాను మీకు కూడా. ఇంకెక్కడ మనకు చూసారు కదా, డెకరేషన్ అయితే అనుకున్నట్టేం లేదు. కానీ ఓకే ఈసారి అయితే కొద్దిగా చేశారు. ఏంటో మా లత ఒంగొంగును మరీ చూసేస్తుంది. అక్కడ మేము వచ్చిన ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ట్విస్ట్ ఏంటంటే మేము వచ్చింది ఆల్రెడీ అయిపోయిందనమాట. వాళ్ళు 4కి అన్నారు, మేము ఆల్రెడీ 3:15 అక్కడికి వచ్చేసరికి 4 అయింది. 4కి కంప్లీట్ అయిపోయింది అనమాట. అది పెద్ద ట్విస్ట్ మాకు వచ్చిందే, దానికోసం అయితే అదే అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకోవడం కూడా పెద్దగా ఏం లేదు. ఇంక మా వాడైతే అక్కడ ప్లే ఏరియానే చేసేసారు దాన్ని. ఫొటోస్ తీసుకోలేదు, ఇంకేం తీసుకోలేదు. కానీ ఇంకా వెంటనే నిరాశగా ఇంక బ్రాండ్ అవుట్లెట్కి అయితే వచ్చామన్నమాట. సో అక్కడైతే నేను చెప్పాలంటే ఈసారి చైనీస్ న్యూ ఇయర్ అనేమో కొంచెం ఆఫర్స్ కూడా ఎక్కువనే, అన్నీ రెడ్ థీమే దిగిపోయినాయిలేండి. కానీ కొన్ని డ్రెస్సులు అయితే బాగున్నాయి. మాలాంటి వాళ్ళకి సరిపోవలే ఆ డ్రెస్సులు. కాబట్టి అవి తక్కువ రేటుకి వస్తున్నాయన్నా కూడా తీసుకునే అదృష్టం మాకు లేదు. కాబట్టి మేమైతే ఏం తీసుకోలేదు. జెంట్స్ ఇద్దరు కూడా చూసుకున్నారు, వాళ్ళు టీషర్ట్లు తీసుకున్నట్టున్నారు. ఇంక మూర్తి కూడా నువ్వేం తీసుకోవట్లేదు ఇంకెందుకులే అని చెప్పి ఆయన మానేశారు. అప్పుడప్పుడు ఇలా వాళ్ళు మానేస్తే మనకి ఎంత ఆనందమో. ఇంక చూసారు కదా, ఇదిగో డ్రెస్ రెడ్ కలర్, అన్నీ మ్యాక్సిమం రెడ్ ఉన్నాయి. కొంచెం నార్మల్గా మనకి అన్నీ ఉన్నాయనేసరికి కూడా సైజులు లేవన్నమాట. సో ఇంకేం చేస్తాం, అలా డ్రెస్సులు అన్నీ చూసుకుంటూ తక్కువ రేట్లకు వస్తున్నాయి అనుకుని బాధపడుతూ ఇంకా అక్కడ వీడియో కూడా ఎక్కువ తెలియదు. ఎందుకంటే కుప్పల కింద డ్రెస్సులన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొంచెం మామూలుగా అన్నీ బాగున్నాయి అన్నీ అనుకున్నాయి అయితే కుప్పల కింద ఉన్నాయన్నమాట. ఏదో మనం అంటే ఆషాఢం సేలు అలా ఉంటాయి కదా, అలా ఇప్పుడైతే క్రిస్మస్కి అవి ఏం కూడా బెటర్. కానీ చైనీస్ న్యూ ఇయర్కి పెడతారేమో. కుప్పల కింద పాడేశారు పాపం. తర్వాత అన్నీ మడతెట్టుకోవాలండి. ఇంకా జనాలు అందరూ ఏరేసుకుంటుంటే మా వాడికి కూడా ఏరుకోవాలనిపించిందో ఏంటో అందులోంచి ఒక 2 డ్రెస్సులు వాడు కూడా పట్టుకొచ్చేసాడు. ఇంకా అవన్నీ తీసుకుని మేము ఇక్కడ నుంచి మొత్తం మనకి తిరగడానికి కూడా ఇంకా ఆల్రెడీ తిరిగేసినాయి. ఏం తిరుగుతాను చెప్పండి. ఇంక టీలే కూడా తీసుకుని దానికి మా వాడు పెద్ద రచ్చ చేశాడు. ఇంకా చిరాకు వచ్చి అక్కడి నుంచి కూడా ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఈసారి అయితే ఈ ట్రిప్ అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి. ఇంకా అతనైతే అసలు మా వాడు వదలట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2-3 వీక్స్ నుంచో ఎప్పటి నుంచి చూడలేదు మన వాడు. కాబట్టి ఇంకా అతుక్కుపోయాడు బల్లిలాగా. సో ఇంకా అక్కడి నుంచి మేమైతే బయలుదేరిపోయాం కూడా. ఇంకా దారిలో అయితే ఇలా ఒక 10 బండ్లైనా కూడా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ అనమాట. కానీ అదంతా ఒకటేమే. వాళ్ళందరూ కూడా జర్నీ చేసుకుంటే లాంగ్ జర్నీ ఇష్టమేమో వాళ్ళందరికీ, మంచిగా వెళ్తారు. కానీ అంత స్ట్రైట్ కూర్చొని నడపడం ఎంత కష్టమో. ఇంకా ఇంటికి కూడా చేరిపోయాం.
లత వాళ్ళు కూడా ఇంటికి వచ్చారు. ఇంక పకోడీలు అది వేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరారు. మేమేమో ఇలా రెస్టారెంట్కి అయితే వచ్చాం. నేహాంత్ అయితే అప్పుడే పడుకుని లేచాడేమో, అస్సలు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అలా ఎత్తుకునే కూర్చున్నాం. ఇంకా ఆ రోజు టిఫినే కాబట్టి టిఫిన్ ఆర్డర్ చేసామన్నమాట. దోశ, పూరి, చపాతీ ఆర్డర్ చేసాం. నేహాంత్ అయితే ఫస్ట్ టైం పూరి అదే తెలుసు కానీ చపాతీ అయితే ఎప్పుడు తినలేదు, చూడలేదు. కాబట్టి అది చాలా ఎగ్జైటెడ్గా ఒక బయట అయితే తీసుకున్నాడు అనమాట. ఈ టిఫిన్ ఏమో కానీ నేనైతే నా ఉంగరం పోగొట్టేసుకుందినండి బాబు. పడిపోయింది కానీ లక్కీగా మళ్ళీ అక్కడే ఉన్న అతనికి దొరికితే ఇచ్చాడనమాట. ఏం చేస్తాం, అలా ఉంది మన లక్కీ రోజు.